తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 2 ఏళ్ల పాటు మద్యం దుకాణాల నిర్వహణ కోసం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. మద్యం దుకాణాల టెండర్లపై ఫోకస్. తెలంగాణ రాష్ట్రంలో 2 ఏళ్ల పాటు కొత్త మద్యం దుకాణాల కేటాయింపుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం శుక్రవారం నుండి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. నల్గొండ జిల్లాలో 154 మద్యం దుకాణాలు ఉండగా నూతన మద్యం పాలసీ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, గౌడ్లకు కల్పించిన రిజర్వేషన్ ప్రకారం డ్రా పద్ధతిలో దుకాణాలను కేటాయించారు. ఇందులో ఎస్టీలకు 4, ఎస్సీలకు 14, గౌడ్లకు 34 దుకాణాలను కేటాయించారు. జిల్లాలోని మొత్తం 154 మద్యం దుకాణాలకు గాను 52 దుకాణాలు వివిధ వర్గాలకు రిజర్వ్ చేయగా మిగిలిన 102 దుకాణాలకు ఎవరైనా పోటీ పడవచ్చు. జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్తో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ డ్రా తీసి దుకాణాలను ప్రకటించారు. కొత్త మద్యం దుకాణాలకు ఈ నెల 26 అంటే శుక్రవారం నుండి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంతో పాటు ఎక్సైజ్ సిఐ కార్యాలయాల్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న డ్రా పద్ధతిలో దుకాణాలను కేటాయించనున్నారు. 2 ఏళ్ల పాటు మద్యం దుకాణాల నిర్వహణకు లైసెన్సులు ఇవ్వనున్నారు. డ్రాలో దుకాణాలు దక్కించుకున్న వారంతా డిసెంబర్ 1న వాటిని ప్రారంభించాల్సి ఉంటుంది. అప్పటి నుండి 2027 నవంబర్ 30 వరకు వాటి కాలపరిమితి ఉంటుంది. గతంతో పోలిస్తే ఈసారి టెండర్ ధరను పెంచారు. గతంలో ఒక్క టెండర్కు 2 లక్షల రూపాయలు దరఖాస్తు ఫీజు కింద చెల్లించాల్సి ఉండగా ఈసారి దానిని 3 లక్షల రూపాయలకు పెంచారు. ఎన్ని దుకాణాలకు టెండర్లు వేస్తే అన్ని దుకాణాలకు ఒక్కోదానికి 3 లక్షల చొప్పున డీడీ తీసి దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది. కొత్త మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలో ఉన్న ఎక్సైజ్ సూపరింటెండెంట్ మరియు నల్గొండ పట్టణం మిర్యాలగూడ రోడ్డులో ఉన్న నల్గొండ ఎక్సైజ్ సిఐ కార్యాలయంలో తగిన ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో సైతం దరఖాస్తులను స్వీకరించనున్నారు. మద్యం దుకాణాల కోసం ఒక వ్యక్తి ఎన్ని టెండర్లు అయినా వేసుకోవచ్చు. కాకపోతే ఒక్కో దరఖాస్తుకు 3 లక్షల చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీనిని డీడీ లేదా చలాన్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వ్డ్ కేటగిరీలోని దుకాణాలకు దరఖాస్తు చేసుకునేవారు కుల ధృవీకరణ పత్రం దరఖాస్తుతో పాటు జత చేయాల్సి ఉంటుంది. ధృవీకరణ పత్రం సమయానికి అందుబాటులో లేని ఎడల అండర్టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. డీడీలను డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి నల్గొండ పేరున తీయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారాలు జిల్లా ఎక్సైజ్ అధికారి కార్యాలయం మరియు నల్గొండ ఎక్సైజ్ స్టేషన్తో పాటు హైదరాబాద్ నాంపల్లిలోని ఆబ్కారీ భవన్లో ఉన్న ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో పొందవచ్చు. రిజిస్టర్ పోస్టు లేదా ఈమెయిల్ ద్వారా పంపే దరఖాస్తులను స్వీకరించరు. దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే రసీదుతో పాటు అక్టోబర్ 23న జరిగే డ్రాలో పాల్గొనడానికి అవసరమైన ఎంట్రీ పాస్ను అందజేస్తారు. దరఖాస్తుదారుడు స్వయంగా కానీ ఆథరైజ్డ్ పర్సన్ ద్వారా కానీ డ్రాలో పాల్గొనవచ్చునని నల్గొండ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి బి సంతోష్ తెలిపారు. కాగా రానున్నది ఎన్నికల సీజన్ కావడంతో దరఖాస్తులు భారీగా వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.